తీయొచ్చులే కానీ వైర్లు కట్ అయిపోవడాలు అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఆయన సీనియర్ ఆయన. ట్రిప్ అయిపోతే పవర్ స్కూటర్ తీసుకో, అది థ్రెడ్లు పవర్ పని చేస్తుంది చూడండి, పని చేస్తుంది. అది ఛార్జింగ్ ఉందా లేదు చూడండి. ఎంతలో 6 పెట్టండి. రివర్స్ ఉంది, రైటే ఉంది. వద్దండి వద్దు, ఎక్కువ పెట్టు, 8 9 పెట్టు ఫ్రెండ్స్. చాలు వచ్చేద్దులే. వస్తుందిలే, వచ్చేద్దులే అంతే. ఇప్పుడు ఎంత ఈజీగా ఉంటుంది. అవును, ఫ్రేమ్ ఇప్పుడు ఆ గాడి ఉంటదిగా, మనం ముందు ఇలా ఫ్రీగా తీసుకుంటే జాగ్రత్తగా తప్పించుకోవచ్చు. మనం చూస్తాకి వీలుగా ఉంటది కదా. ఒక సైడ్ కి ముందుకు అనండి, ముందుకంటే వచ్చేద్ది నొక్కకుండా. అది అంత కథ ఉంటది మరి. రాజుగారికి చెప్పండి. అయిపోయిందా? ఓకే పర్లే, అదే బెటర్. ఉంటాయి ఎందుకుండా. అడ్జస్ట్ అయ్యలేదా? అయిపోయారు. అడ్జస్ట్ ఫ్యాన్ వేసారు. చెప్తా ఇవన్నీ మొత్తం టూల్స్ చెప్తాను. దీనికి థ్రెడ్డింగ్ రివర్స్ ఉంటుంది చూసారుగా. ఓడదీసినప్పుడు ఎవరు ఓడదీశారు? వెనక్కు ఉంటది బిగించడం. ఇది రివర్స్ బిగిస్తాం అనమాట. ముందుకేమో మనకి గ్యాస్ ఎప్పుడు ఇలా మెల్లగా తీసుకోవాలండి, టైము లేట్ అయినా. ఎందుకంటే మనకి కూలింగ్ అనేది లోపల అవ్వడాలు, ఆయిల్గా మిగిలిపోవడం ఇలా. ఏ గ్యాస్ ఛార్జింగ్ చేయరండి? ఇది ఓడదీసండి మామూలుగా నారాయణ గారు. ఏంటిదండి ఇది? మనకి ఇది ఇది అవుద్ది, ఇది అక్యుములేటర్ అవుద్ది. అక్యుములేటర్ అయిపోయిందిగా. తీసేయండి పర్లేదు. ఓ పని చేయండి, ఈ పిన్ వాళ్ళు వదిలి చూడండి. మెల్లగా 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 ఇంకా తగ్గించండి. అది ఇంకొద్ది తగ్గియండి. అలా చాలు, అలా ఉంచేయండి. అదే స్మెల్ వస్తుందా? రావట్లేదు అన్నారు, అనిపించలేదా? మనకి స్మెల్ తెలుసుద్ది ఇప్పుడు. అడ్జస్ట్ అదే వస్తుంది, ఎందుకు రాదు? స్మెల్ వస్తుంది అంతే, ఇంక స్మెల్ లా ఉంటుంది.
వదిలేసండి. అంటే దాంట్లో నుంచి వస్తుంది, డిశ్చార్జ్ లో నుంచి వస్తుంది, లోపల డిశ్చార్జ్ నుంచి రివర్స్ ఉన్నది, ఆయిల్ వస్తుంది. ఆయిల్ అంటే అది ఆయిల్ కాదు, రిఫ్రిజరెంట్ గ్యాస్దే అలా వస్తుంది. ఆయిల్ డిశ్చార్జ్ లోకి వస్తుంది, ఆ సెక్షన్ లోకి రాదు. సెక్షన్ లోకి కూడా వచ్చింది ఒక్కోసారి. అవును, సెక్షన్ లోకి వచ్చేద్ది ఒక్కోసారి, డిశ్చార్జ్ లోకి వచ్చేద్ది. ఇక్కడ అంతా కక్కేస్తుంది ఆయిల్. కక్కేస్తుంది అంటే ఎవరన్నా హై స్పీడ్ లో వదిలినప్పుడు ఒకసారి మొత్తం ఆయిల్ అనేది దీంతో పాటు వేపర్ తో కలిసి వచ్చేసినప్పుడు ఇక కండెన్సర్ లో బ్లాక్ అయిపోవడం. ఇప్పుడు దీంట్లో ఏమొచ్చింది, అల్యూమినియం కండెన్సర్ వచ్చింది చూడండి, అది అల్యూమినియం కండెన్సర్ అనేది. అది అల్యూమినియం కండెన్సర్ అనమాట. ఎక్కువ లీక్లు అవుతా ఉంటాయి, ప్రెజర్ తక్కువ ఉంటుంది, లీక్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు దాంట్లో చూడండి కాపర్ కండెన్సర్ వచ్చింది. అది మన బ్రేజింగ్ అంటే అల్యూమినియం బ్రేజింగ్ అవ్వదు, పడేసి కొత్తది అల్యూమినియం కానీ కాపర్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువ రేట్ అవుతుంది కానీ వేసుకోవచ్చు మనం. బ్రేజింగ్ అంటే మనకు సైడ్ జాయింట్ లో అయితే చేస్తాం, మధ్యలో చేస్తే మధ్యలో అవ్వగా మనకి. మనం తీసుకు అప్డేసేస్తామండి లీక్లు అయిపోతే. వాటిని ఏదన్నా సైడ్లు మనకి బెండింగ్ దగ్గర అయితే చూసుకుంటాం, అది అలా రింగులు ఉంటాయి కదా అక్కడ మాత్రమే చేసుకుంటాం. క్లాత్ ఇచ్చుకోండి, ఇది క్లాత్ అక్కడ అడ్డం పెట్టి ఓపెన్ చేయండి, మూసి వదిలేండి, మూసి కొద్దిగా వదలండి, మూసి వదలండి. ఎక్కువ వస్తుందా చూడండి, వదలండి. మొత్తం తీసేశారు వాళ్ళు, మూయండి, క్లాత్ తో మూయండి. ఇప్పుడు తిప్పండి వెనక్కి, ఇది తిప్పండి, అది తిప్పేసేయండి. ఇంకా లేదు దాంట్లో ఇంకా ఊరికే హెయిరే వస్తుంది, తెలుస్తుంది. తిప్పేసేయండి చివరి వరకు, సేమ్ ఇందాడలాగా. ఇప్పుడు టైట్ అయిపోతే మనం మళ్ళీ ముందుకు రౌండ్ తిప్పండి, అంత అవసరంలో ఇంకా ముందుకి అంతే. రైట్, అది తీసేయండి, ఛార్జింగ్ లైన్ తీసేయండి, ఇది కూడా తీసేసేయండి, ఇది కూడా తీయండి. మనం ఎప్పుడైనా ఈ వైరు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా అంటే ఫ్యాన్ రెక్కలు తగిలి రెక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. మెయిన్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట, ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ స్క్రూలు బిగిచ్చేసేయండి, డోర్ తీసుకెళ్తున్నా, స్క్రూలు లేవు వేయండి, వేరే స్క్రూలు వేయండి, లేకపోతే ఇది మిస్ అయితే మళ్ళీ విరిగిపోతుంది. లేకపోతే ఈ డబ్బాలో ఉంటాయి చూడండి, దాంట్లో లేకపోతే మన వాళ్ళు తీసి పడేసి ఉంటారు, పక్కన పడేసి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, సరిపోతుంది. ఇదిగోండి, ఎంత పనివాడు చూస్తాను. లేదండి ఊరినే క్లాంప్, అది అంతే, అల్యూమినియం కదా క్లాంప్. మరి అవునవును అంతేగా, మరి దేనికైనా ఇవ్వాల్సిందేగా మరి, ప్లాస్టిక్ దే. మీరేనా ఇప్పి స్క్రూలు చాలా ఇప్పారా? అదే ఇదిగోండి, ఈ స్క్రూ డ్రైవర్ ఇచ్చుకోండి, ఎందుకు అంత ఇబ్బంది. ఇదిగోండి, పడుతుంది అది. అది అల్యూమినియం కండెన్సర్, పారేయడమే. ఇంకా కన్నం పడితే పనికిరాదు అల్యూమినియం. అల్యూమినియమా?
అల్యూమినియం అది ఇక సత్తు ఆహా. అవ్వా వేరే చూడండి, ఏది టైట్ అవ్వలేదా? చిన్న స్క్రూలు ఉంటాయి చూడండి, దాన్ని ఉంటాయి ఎందుకుండా తీసి పడేసి కొద్ది వేసేద్దాం. కాపర్ కూడా వేసేయచ్చు, ఇది తీసేసి కాపర్ కూడా వేసుకోవచ్చు, రేట్ ఎక్కువ. చిన్న స్క్రూలు వేయాలి అక్కడ. వాళ్ళ స్క్రూలు అని బాబీ వన్ పాయింట్ పెట్టాను. ఇదిగోండి ఇచ్చేసి ఎంసీబీ. రాజుగారు ఇది అటు పెట్టండి అక్కడ. వేసే స్విచ్ చేశారు, కింద పెట్టండి లేకపోతే ఇక్కడ పెట్టండి. ఏది అదే ఫేస్ కంట్రోల్ ఉంది, అక్కడ తిప్పి పెడితే సరిపోయింది. 2 పిన్గా మార్చాం కదా దాన్ని, 2 పిన్ చేసాం. ఏంటి స్విచ్ చేయలేదా మరి? రాలేదు, వచ్చింది పోయింది, వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే, ఫేస్ కంట్రోల్. క్లామేటర్ వేసి యాంప్స్